పార్లమెంట్ సమావేశాల్లో గత కొద్ది రోజుల క్రితం జరిగిన అగంతకుల చొరవపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలను బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని మెదక్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హఫీజ్ మొలాబ్స్ అన్నారు. శుక్రవారం రోజు మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వంలో పార్లమెంట్లో అగంతకులు చేరేలా చేశారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్లో కనీస సెక్యూరిటీ లేకుండా నిర్వహించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. అందరికీ నమస్కారాలు. పాత్రికా మిత్రులకు, అదేవిధంగా మా చిన్నారికి నిన్నటి రోజు పార్లమెంట్లో జరిగిన సస్పెన్షన్ చీకటి రోజు నేటి పార్లమెంట్కే. ఎందుచేత అంటే ఇండియన్ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 146 ఎంపీలను సస్పెండ్ జరిగింది. ఇది చీకటి రోజు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఇది ఉభయ సభల్లో ప్రజలకు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా ఈరోజు మోడీ గారి ప్రభుత్వము దానివల్ల 146 మంది ఎంపీలను సస్పెండ్ జరిగింది. ఒకటి అడిగిన ఎంపీలు ఏంటంటే ఈ నెల 13వ తారీఖు నాడు భద్రతా వైఫల్యం వల్ల కొందరు దుండకు చొరవడి పార్లమెంట్ గడపడం జరిగింది. భద్రతా వైఫల్యం జరిగింది, పార్లమెంట్లో ప్రకటన చేయమని విపక్ష ఎంపీలు మొత్తుకుంటూ మాట్లాడడం జరిగింది. కానీ హోంమంత్రి అమిత్ షా కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి గారు మోడీ గారు కానీ ఏ ఒక్క మాట చెప్పకుండా బయట మాట్లాడుతున్నారు వైఫల్యాల గురించి, కానీ పార్లమెంట్లో ఏ ఒక్క మాట కూడా మాట్లాడుతున్నారు. దానికి పట్టుబడిన విపక్ష ఎంపీలు చర్చ జరగవలసింది అని పట్టుబడితే ఒక్కసారిగా 146 ఎంపీలను వెంటనే సస్పెండ్ చేసి 3 చట్టాలను కూడా 3 బిల్లులను కూడా ఆమోదించడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యానికి పుని దినం ఇది. మోడీ గారు మీరు 9 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పని కూడా సరిగా చేయడం లేదు. జీఎస్టీ కానీ, నల్ల చట్టాలు కానీ, నోట్ల రద్దు కానీ, ఈ విధంగా గ్యాస్ పెంచడం కానీ, పెట్రోల్ పెంచడం కానీ, ఈ విధంగా చాలా రకాలైన చట్టాలు తెచ్చుకుంటూ మీరు ప్రజలను ముందు చేస్తున్నారు. ఆ ఒక ప్రజలు కూడా మీరు గమనిస్తున్నారు. కానీ నిన్న పార్లమెంట్ జరిగిన వైఫల్యాలు మాట్లాడితే మీరు ఆ వైఫల్యం కప్పించుకోవడానికి ఎంపీలను సస్పెండ్ జరిగింది. ఇది అర్థంలో ఆరంభ మోదీ గారు మీకు రాబోయే పార్లమెంటు ఎలక్షన్లు 2-3 నెలల కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. తప్పకుండా మా తెలంగాణ ప్రజలు మీ కరువు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీరు పార్లమెంట్ అంటే ఒక ప్రపంచంలో అందరికీ ఈరోజు మనం ప్రజాస్వామ్యక దేశం అనేది, ఆ దేశంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంటుంది. అందరూ ఓటేస్తేనే ఎంపీలుగా వచ్చారు. ఇది పార్లమెంటు వాళ్ళు లేకుండా మీరు వ్యక్తి ఎంపీలు లేకుండా మీరు బిల్లులు పాస్ చేయడం మంచి పద్ధతి కాదు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు మా ఏఐసిసి బీసీసీ పిలుపు మేరకు ప్రెస్ మీట్లు ధర్నాలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మా ప్రెస్ మీట్ పెడుతున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా ఏ ప్రోగ్రాం ఇచ్చినా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తప్పకుండా కార్యక్రమాలు విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్.